భగవంతుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ మనకు తెలుసు భగవంతుడు ఎలా ఉంటాడంటే అమ్మని చూస్తే తెలుస్తుంది. అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకొని డాక్టర్ హరి గారు రచించిన పాటలు ఇవి. ఒకే సిడీలో ఇన్ని పాటలు ఒకే సబ్జెక్టు మీద, మళ్ళీ ఏ పాట వింటుంటే ఆ పాట అసలు అమ్మ గురించి ఇంత రాయొచ్చా అని అంత బాగా రాశారు ఆయన. ప్రతి పాట వింటుంటే మనము అమ్మని పరిపూర్ణంగా మనం దర్శించుకుంటాం. అలాంటి రచయిత హరి గారికి, డాక్టర్ హరి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రఘురామ్ యువ సంచలనం, అటు సినిమాలు ఇటు ప్రైవేట్ సిడీలు చేస్తూ ఎన్నో షోస్ చేస్తున్న రఘురామ్ ఎంత అద్భుతంగా ఇందులో సంగీతం చేశాడంటే తేనెలాగున్నాయి పాటలు. ఆ పదరచన అలాగే ఉంది, స్వరరచన అలాగే ఉంది. మొత్తం అసలు క్యాసెట్ మొత్తం వింటుంటే ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి అటు సాహిత్యపరంగా సంగీతపరంగా ఒక దైవ దర్శనం, ఒక అమ్మ అంటే ఏంటో మనకి ఆ ఫీలింగ్లోకి తీసుకెళ్ళిన సాంగ్స్ ఇవి. అలాగే ఇందులో పాడిన సింగర్స్ అందరూ, సెలెక్షన్ ఆఫ్ సింగర్స్ అద్భుతం. ఎందుకంటే పిల్లల్ని పాడించారు, చిన్నపిల్లల్ని. వాళ్ళు ఎంత లేత గొంతులతో ఎంత తీయగా పాడారంటే, అమ్మ అంటే అమ్మ అనే పదంలో ఎంత తీయదనం ఉందో వాళ్ళ గొంతుల్లో కూడా అంత తీయదనం ఉంది. అయితే నాకు ఇంకా సంతోషం ఏంటంటే స్వరకర్త, గాయకులు, ఈ గాయకులందరూ కూడా నా స్టూడెంట్స్ అవ్వడం నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సీడీని అందరూ కొనుక్కొని వినండి. యాక్చువల్గా ఆడియో ఫంక్షన్ అంటే ఓ సినిమా అనుకుంటా, వద్దులే మనం అంటే కాదండి, ఇది ఒక అమ్మ మీద ఆడియో ఫంక్షను రావాలంటే కొంచెం మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఫ్రెండ్ ఒక సరే ఒకసారి చూద్దామని వస్తే చూసి షాక్. యాక్చువల్గా ఒక అమ్మ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆడియో ఆల్బమ్ చేయటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. ప్రేస్ మీద రాశారు, వాళ్ళ మీద రాశారు, వీళ్ళ మీద, అందరి మీద ఉన్నాయి, కానీ అమ్మ మీద రాలేదు ఇంతవరకు నాకు తెలిసి. సో ఇలాంటి ఆల్బమ్ చేసినందుకు మ్యూజిక్ డైరెక్టర్గా రఘురామ్ని, ప్రొడ్యూసర్గా సాయిరామ్ని, అంటే తను ఆల్రెడీ లాటరీ సినిమా కూడా చేశాడు, తను అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది, త్వరలో రిలీజ్ అవబోతుంది. సో డెఫినెట్గా అంటే ఈ అమ్మ ఆల్బమ్ చూసిన తర్వాత అనిపించింది ఆ లాటరీ అనే సినిమా కూడా డెఫినెట్గా ఒక మంచి ఏదో ఒక పర్పస్తోనే తీసుంటాడేమో అని అనుకున్నాను. ఇప్పటివరకు తెలియదు, పర్పస్తోనే తీసుంటాడని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఒక ప్రొడ్యూసరు లాటరీ సినిమా తీసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. అమ్మకి మదర్స్ డే అని ఇట్లా చాలా ఇట్లా వచ్చినాయి. ఏదన్నా గిఫ్ట్ ఇస్తే ఏమి ఇస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అంటే ఏమి ఇవ్వలేము అమ్మకి. అమ్మని వెలకట్లే, అమ్మతనాన్ని, అమ్మని వెలకట్టలేని ఇది మంది. కాబట్టి అట్లీస్ట్ ప్రతి కొడుకు, ప్రతి కూతురు ఇలాంటి ఒక సీడీ కొని అమ్మకి ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. అమ్మ నీ ప్రేమ తప్ప ఏది నాకు వద్దు, అమ్మ నీ ప్రేమకు లేదెన్నడు హద్దు, మరువలేని మరపురాని అమ్మ తీయటి ముద్దు అంతా అడిగారు అనమాట. ఎందుకు 9 సాంగ్స్ మీరు చేస్తున్నారు, మామూలుగా ఆల్బమ్ అంటే కూడా 8 సాంగ్స్ అని. నాకు రాసిన తర్వాత నాకు వచ్చిన థాట్ వచ్చేసేసి, తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం, 1 నెలకు ఒక పాట అనుకున్నా. భక్తి 9 రకాలు, నవవిధ భక్తి అంటారు. కాబట్టి ఒక్కొక్క భక్తికి ఒక సంగీతంగా రాశాను. నవగ్రహాలను కూడా శాంతింపచేసే ఒక కెపాసిటీ మదర్కే ఉంది. కాబట్టి నవగ్రహాలను కూడా శాంతింపచేయచ్చు మదర్ని మొక్కుంటే అని చెప్పేసి రాశాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ ఆల్బమ్ గీతం అప్పుడు ఇప్పుడు కూడా అంతే సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్గా నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను ఈ మూమెంట్లో. అంటే దిస్ ఇస్ నాట్ అ కమర్షియల్ ప్రాజెక్ట్ ఆర్ కమర్షియల్ ఆల్బమ్ లాంటిది కాదు. ఇది అమ్మ అని చెప్పి ఒక యూనివర్సల్లీ ద టాప్ మోస్ట్ పదం అది. సో దాని మీద ఒక ఆల్బమ్ చేయాలనే థాట్ ఫస్ట్ ఈ ఐడియా యాక్చువల్లీ సాయిరామ్కి వచ్చిందనమాట. సో తను నాకు చెప్పారు ఇట్లా అమ్మ అని చెప్పి ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే దీంట్లో ఒక 9 సాంగ్స్ ఉంటాయి. అయితే నేను యాక్చువల్లీ నాకు అప్పుడంత నమ్మకం లేదు. అంటే అమ్మ మీద అంటే లవ్ సాంగ్స్ అంటే మనకి ప్రతిసారి వింటూనే ఉంటాం, అన్ని మూవీస్లో ఉంటాయి. అలానే లలిత సంగీతంలో కూడా లవ్ సాంగ్స్ అనేవి చాలా కామన్. అదే అమ్మ మీద అంటే మనం అక్కడక్కడ 1-2 సాంగ్స్ వింటూ ఉంటాం. అయితే దానికి
అంటే మనం చేయగలమా మ్యూజిక్ 9 సాంగ్స్కి ఆ స్టాండర్డ్లో అని చెప్పి నేను ఫస్ట్ భయపడ్డాను. అయితే ఇది యాక్చువల్లీ డాక్టర్ హరి అంకుల్ వల్లనే సాధ్యమైందని చెప్పాలి. ఎందుకంటే ఒక సాంగ్కి ఆయన లిరిక్స్ కూడా ఎక్కడ అసలు రిపీట్ కాకుండా ఆ రేంజ్లో రాశారు. అది ఇట్స్ జస్ట్ బికాస్ హీ లవ్స్ హిస్ మదర్ సో మచ్ అది పాసిబుల్ అయింది. అండ్ నేను ఈ పాటకి ట్యూన్స్ చేస్తున్నప్పుడు నేను మా అమ్మని ఎంత ప్రేమిస్తున్నానని నేను రియలైజ్ అయ్యాను. సో ఐ స్పెషల్లీ డెడికేట్ దిస్ ఆల్బమ్ టు మై మదర్. ఆవిడ ఇక్కడే ఉన్నారు. అండ్ అలానే అందరూ ఈ ఆల్బమ్ని వాళ్ళ మదర్స్కి డెడికేట్ చేస్తే అంతే ఆ ఫీలింగే ఉంటుంది. అభిమానిస్తే వాళ్ళ మదర్కి అంకితం ఇచ్చింది. ఎవరైతే అభిమానిస్తారో ఈ సాంగ్స్ విని వాళ్ళ మదర్కి అంకితం ఇచ్చినట్టు. అండ్ ఈ డిజైన్ ఇంత బాగా చేసినందుకు ఈ సందర్భంగా యాక్చువల్లీ మైకేల్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇక్కడ ఈ ఆల్బంలో పాడిన అందరు సింగర్స్ పేరున అందరూ యాక్చువల్లీ వీఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ మ్యూజిక్ అకాడమీ, దట్ ఈస్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. అండ్ మా గురువు గారు ఇవాళ ఇక్కడ ఉండడం ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈ సీడీని రిలీజ్ చేయడం. నేను చెప్పేది ఏం లేదు, అమ్మ అంటే యూనివర్సల్. ఈ ఆల్బమ్ కూడా యూనివర్సల్గా హిట్ అవ్వాలని రామాచారి గారు చెప్పినట్టు ఆయన ద్వారా ఇప్పుడు ఆయన ఏది పట్టుకున్నా నాకు తెలిసి టీవీ పెడితే రామాచారి గారి పేరు తప్పే వినబడదు మనకి. కాబట్టి ఈ సాంగ్స్ కూడా ఆయనలానే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ లిటిల్ మ్యూజిషియన్స్ లానే ఈ లిటిల్ మా ప్రయత్నం, చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్ రఘురామ్ కంపోజ్ చేసిన అమ్మ ఆల్బమ్ రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద సింగర్స్. అండ్ ముఖ్యంగా హరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి, అమ్మ మీద ఇంత అద్భుతమైన ఆల్బమ్ రూపొందించినందుకు. నేను చూస్తూ ఉంటాను రఘురామ్ అలాగే వాళ్ళ అమ్మగారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే తల్లి కొడుకుల్లో ఉన్నా కూడా సరదాగా సినిమాలకు వెళ్తూ ఉంటారు, షికార్లకు వెళ్తూ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. సో అలాగే ఇందాక హరి గారు చెప్పినట్టు వారి రచన గుండెల్లోంచి ఎలా వచ్చిందో తన కంపోజిషన్ కూడా వాళ్ళ మదర్తో ఉన్న ఆ అనుబంధంతోనే ఈ ట్యూన్స్ అన్నీ కూడా వచ్చి